హలో వెల్కమ్ టు కాస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా కోల్డ్తో. సో మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే నుంచి సండే వరకు అనమాట. చెప్పాను కదా, మేము యూజువల్గా వీక్ డేస్ కాకుండా వీకెండ్స్ మాత్రమే బయటకు వెళ్తాం. సో ఇది మాత్రం థర్స్డే కెన్వుడ్ మాల్ అని చెప్పి ఒకటి ఉందంటే దగ్గరలో వెళ్ళాం. మాకు అక్కడ ఏమీ నచ్చలేదు సరికదా. నేను వెంటనే రిటర్న్ అయిపోయి హ్యాపీగా మా అడ్డా ఒకటి ఉంది కదా, దేశీ రెస్టారెంట్ హానెస్ట్ అని, అక్కడికి వెళ్ళి మంచిగా తినేసి ఇక్కడ టార్గెట్ అని ఒక స్టోర్ అనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లియరెన్స్ సేల్ ఉంది సైకిల్స్ మీద. అంటే రానున్న రోజుల్లో మాకు సమ్మర్ వస్తుందన్నమాట. సో ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉండే మేము ఇప్పుడు బయటకు వచ్చి హ్యాపీగా ఆడుకోబోతున్నాం అనమాట. సో క్లియరెన్స్ సేల్లో సైకిల్స్ ఉన్నాయంటే చూద్దామని ఒక లుక్ వేద్దామని వచ్చేసాం. సో తీరా చూస్తే మాకేమీ నచ్చలేదు అనుకోండి, బట్ స్టోర్ అయితే మీకు అలా అలా చూపించేస్తానమాట. సో బేసిక్గా టార్గెట్కి వచ్చి కొనుక్కోకుండా వెళ్ళేది ఒకటైతే చాలా ఉంది. సో మా అందరికీ చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పటి నుంచి నాకు మా హస్బెండ్ అయినా మా ఇన్లాస్ అయినా సరే దీని గురించి చెప్పి 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 నా నోరు ఊరించేశారు. అదే స్నిక్కర్ బార్ ఐస్ క్రీమ్. సో మీరెవరైనా టార్గెట్కి వెళ్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. బార్ అంటే పెద్దగా ఉంది, ఇదేమో చిన్నగా ఉంది అని అనుకున్నారు, కానీ తింటే మాత్రం అస్సలు వదరు, నాది గ్యారంటీ. ఎందుకంటే మా హస్బెండ్కి పీనట్ ఫ్లేవర్ అంటేనే నచ్చదు. అలాంటిది ఐస్ క్రీమ్ అసలు వదలకుండా తింటారనమాట. సో ఇది చూసారా హడావిడి, మా ఇంట్లో పిల్లలందరూ కలిసారు. చెప్పాను కదా ఈ మధ్య ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి. సో వాళ్ళందరినీ ఇంటికి పిలిచేసాం. టార్గెట్ నుంచి వచ్చాక అందరం ఒక చోట కలుసుకుని, ఈ మంచూరియా ఏమో నా ఫ్రెండ్ చేసింది, పాస్తా ఏమో నేను చేశానమాట. సో ఒక గ్రూప్ కుకింగ్ మళ్ళీ. సో పిల్లల గ్యాంగ్తో మంచిగా నైట్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్, మాకేమో హడావిడి అనమాట. సో ఏదో అలా పిల్లలందరికీ అయిపోయింది. ఇదిగో చూసారా మా వాడైతే డాన్సులు కూడా చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి సండే మార్నింగ్. సో సాటర్డే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే బోరింగ్గా అయిపోయింది. సో చూసారు కదా, ఈ ప్రిపరేషన్ అంతా దేనికి అనుకున్నారు? ఎవరైనా చూస్తే క్యాంపింగ్ అనుకుంటారు, బట్ మేము వచ్చింది మాత్రం లాండ్రీ కోసం. ఆల్రెడీ మా కమ్యూనిటీలో లాండ్రీ ఉంది, కానీ అది చాలా చిన్నది. మా కంఫర్ట్ చూస్తే చాలా పెద్దది. సో అందుకని ఇక్కడ పెద్ద పెద్ద మెగా లాండ్రీస్ ఉంటాయి. అందుకని వాటి కోసం వచ్చాను. ఉన్నవాళ్ళం ఉందామా ఒక చోట, పక్కనే ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ కాఫీ చాలా బాగుంటుంది అని చెప్పి వారు తీసుకెళ్లారనమాట. సో అదే కే. సో ఇన్ని వెరైటీస్ మధ్య ఏది పిక్ చేసుకోవాలి అంటే చాలా కష్టం, కానీ నాకైతే ఈజీయే. ఎందుకంటే మా హస్బెండ్ తీసుకునేది ఎప్పుడు చాక్లెట్ ఫ్లేవర్, బట్ నాకైతే ఓరియో తీసుకున్నాను. సో కొంచెం కోల్డ్ ఉంది నాకు, అందుకని నేను హాటే ప్రిఫర్ చేశాను. కానీ మేమిద్దరం ట్రై చేస్తుంటే పిల్లలు ఊరుకుంటారా? మాకు కావాలి అని చెప్పి ట్రై చేస్తాడనమాట నా కొడుకు కూడా. సో ఇక్కడ మనం ఫస్ట్ మనకు నచ్చినదంతా మనం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం బిల్లింగ్ వేయించుకుంటాం. నాకు ఇది బాగా నచ్చింది. సో నేను ఆర్డర్ చేసుకున్నాను ఓరియో థిక్ షేక్, మా హస్బెండ్ది హాట్ చాక్లెట్. సో ఇద్దరం మంచిగా తాగాం. చూసారా మా అబ్బాయి ఎంత రెడీగా ఉన్నాడో. యాక్చువల్లీ మేము ఎప్పుడు బయటకు వచ్చినా వాడికి ఇలాంటి ఏమీ ఇవ్వమన్నమాట. సో ఫస్ట్ టైం పాపం ఏడ్స్తూ ఉన్నాడని చెప్పేసి ఏదో అలా వదిలాం. చాలా బాగుంది. సో వాషింగ్ సైకిల్ అయిపోయింది అండ్ డ్రైయర్ వేసే టైం అయితే అయిపోయింది. సో మేము హడావిడిగా బయటకు వచ్చేసాం. సో చాలా బాగుంది టేస్ట్. మా వాడు కూడా పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో మేము వచ్చేసి బేసిక్గా లోపలే వెళ్ళలేదు, మా హస్బెండ్ చూసుకున్నారు, మేమైతే కార్లోనే. సో వీడు చూసారా, నేనేదో చీర్స్ కొడతాడని చెప్పి వాడికి ఇస్తే వాడు నాది కావాలని నాది టేస్ట్ చేశాడు. సో అదండి మా
లాండ్రీ కష్టాలు. సో ఫైనల్‌గా అన్నీ తెచ్చేసుకొని హ్యాపీగా ఇంటికెళ్ళిపోతున్నాం. ఏం చేయాలో తోచదు. సో ఇలాంటి ఏవో పనులుంటేనే గానీ మా వీకెండ్ గడవదు. సో అలా ఎంజాయ్ చేస్తూ మా వీకెండ్‌ని గడిపేసి ఆ తర్వాత వీకెండ్‌ని స్టార్ట్ చేస్తాం. సో ఎలా ఉంది వీడియో? నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే నేను మీ ఇంట్లో అమ్మాయినయిపోయాను కాబట్టి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.